ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ భార్గవ్ నవింది ట్రావెలర్. ఇవాళ ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న ఖైరతాబాద్ గణేష్ అయితే వీడియో తీసుకొని వచ్చాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నా. అండ్ ఇవాళ ఏంటంటే నిజంగా ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. నిజంగా గణేష్ని చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపించింది నాకైతే. ప్రోమో అయితే చూస్తుంటారు కదా ఎట్లా చేశారో, అంత గ్రాండ్గా చేయడానికి కారణం ఏంటంటే ఇవాళ ఫస్ట్ రోజు అండ్ అట్లానే ఫస్ట్ పూజకి మన రేవంత్ రెడ్డి సార్ అయితే వస్తున్నారంట. అందుకని చెప్పి అయితే అంతలా గ్రాండ్గా చేశారు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, మొత్తం చూసి కామెంట్ అయితే చేయండి వీడియో ఎట్లా ఉందో. అండ్ అట్లనే నెక్స్ట్ వీడియో ఎక్కడికి వెళ్ళాలో నాకైతే కామెంట్ చేసి పెట్టండి. నెక్స్ట్ వీడియో కూడా వెళ్ళిపోదాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, చూసేయండి. మరి ఉంటా. టెంపుల్ అయితే ప్రెసెంట్ ఖాళీగానే ఉంది, ఎర్లీ మార్నింగ్ కదా. చూద్దాం, దర్శనంగా అయితే వెళ్ళిపోదాం రండి. మీరు లోపలికి రాగానే మీకు ఫస్ట్ దర్శనం ఇచ్చేది మనకి శ్రీనివాస కళ్యాణం అయితే జరుగుతుంది కదా. అదైతే మనకు ఫస్ట్ దర్శనం అయితే చేసుకుని తర్వాత అయితే మనం మన గణేశుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. అండ్ అలాగే మనకు పక్కన చూసుకుంటే ఇక్కడ మనకి బాలరాముడు ఉన్నాడు. అండ్ అట్లనే స్వామివారి పాదాల పక్కనేమో మనకి మూషిక అయితే ఉంది. ఇవన్నీ దర్శించుకుని మంచిగా అయితే వెళ్ళొచ్చు. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఏంటంటే కొంచెం పొద్దున్న టైంలో వస్తే ఏమవుతుందంటే ఇదంతా మీకు దర్శనం చేసుకోవడానికి అయితే అవుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరు అయితే కొంచెం లేట్ అయినా దర్శనం అయితే చేసుకుని వెళ్ళండి, చాలా మంచి అయితే జరుగుతుంది. సంవత్సరం ఒకసారి పెడతారు, ప్రతిసారి ఉండదు కదా. మన బాలరాముని చూసుకోండి, సేమ్ అయోధ్యలో ఎట్లా ఉంటాడో మనకు అట్లానే ఉన్నాడు సేమ్. చూడండి, మీరు స్వామివారిని కనుక చూసుకున్నట్టయితే కనుక స్వామివారికి 7 చెయ్యిలు, 7 తలలు, 7 సర్పాలు మంచిగా అయితే చెక్కారు నిజంగానే. ఆ తొండం మీద డిజైన్ కానీ ఆ బొట్టు కానీ ఎక్సలెంట్ ఉంది నిజంగా. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే శివపార్వతుల కళ్యాణం అయితే ఉంటుంది ఇటు సైడ్. ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకుని ఎగ్జిట్ అయితే అయిపోవాలి. బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడైతే చిన్న ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు ఫస్ట్ రోజు కదా, దానివల్ల. అండ్ అలాగే అన్నీ ఎంజాయ్ చేసుకుంటా వినాయక చవితిని అయితే జరుపుకుంటా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి. సంవత్సరం ఒకసారి వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎంజాయ్ అయితే చేయండి, అన్నీ చూపిస్తా. गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आमचा लाडका. కొన్ని సినిమాటిక్ వీడియోలు తీసానో చూపిస్తారండి.
शरणागतावे सन्नत संपद सबही भरपूर पावे ऐसे महाराज मोको अति भावे नंदन ऋषि गुण गावे जय देव చూసారు కదా, వీడియో అయితే మస్తు వచ్చిందని చెప్పినా కదా, మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోవట్లేదు. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అట్లనే మీకు వీడియో నచ్చినట్లయితే గణేష్ మహారాజ్కి జై అని అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో కామెంట్ కూడా చేయండి. వెళ్ళి వీడియో తీసి పెట్టేద్దాం. ఉంటా మరి, నేను మీ భార్గవ. బై బాయ్.